15వ అధ్యాయము. మరి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే గాని గొర్రె మేకలలోని దానినే కానీ దానబలిగానైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుట కనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించినది అనియో దేనినైనను మీరు అప్పగింపగోరిన ఎడల యెహోవాకు అర్పణమును అర్పించేవాడు 30 నూనెతో కలుపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దానబలి బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలిని అర్పించుటకైనను నీవు దానబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలుపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలుతో కూడాను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగు చేయవలను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలను. సంగమునకు అనగా మీకును మీలో నివసించి పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయవిధి ఉండవలను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలను. కళ్ళపు అర్పణము వలె దాని అర్పింపవలను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వసమాజం యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దానబలిగా ఒక కోడెదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను. యాజకుడు ఇశ్రాయేలీల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. తెలియకయే దాని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాపపరిహారార్థ బలిగా 7 ఆడు మేక పిల్లను తీసుకొని రావలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసిన గనుక తెలియకయే పాపం చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యన నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. గనుక అట్టి వాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీల అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజము నొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజం పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని
చావగొట్టెను. మరి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.